వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. ఎల్జీలో ఎవరైతే ఇన్వెస్టర్స్ చేశారో సో వాళ్ళకి మంచి రిటర్న్స్ వచ్చినాయని కొంతమంది ఆర్టికల్స్ చెప్తున్నారు. అది నిజంగానే ప్రూవ్ అయినాయి. ఇది ఎంతవరకు నిజం అండ్ ఎంతవరకు ప్రాఫిట్స్ గెయిన్ చేశారో దీని గురించి మాట్లాడడానికి అనిల్ కుమార్ బచ్చు గారు ఉన్నారు, సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్. ఒకసారి సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ నిహాల్. ఎస్ సార్, ఇప్పుడు ఎల్జీలో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో ఇన్వెస్టర్స్కి వాళ్ళకి పండగనే చెప్పుకోవచ్చు. చాలామంది అలాగే రిటర్న్స్ వచ్చినాయి. సో ఎక్కడ మార్పు వచ్చిందంటారు? ఫస్ట్ ఒకటి వచ్చేసి మనం చూసుకుంటే ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా సబ్సిడియరీ అనమాట. ఈ సబ్సిడియరీ వచ్చేసి ఐపీఓకి వచ్చింది. ఐపీఓకి వచ్చినప్పుడు వీళ్ళు ఒక 1080 నుంచి 1140 మధ్యలో ప్రైస్ బ్యాండ్తో షేర్లు ఆఫర్ చేశారు. ఓకే, ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దగ్గర 54 టైమ్స్ 54x సబ్స్క్రిప్షన్ వచ్చింది, సబ్స్క్రైబ్ అయింది. అందులో కూడా ఏంటంటే మీరు చూసుకుంటే క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బిడ్డర్స్ అంటే పెద్ద పెద్ద బ్యాంక్స్ కానీ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళకున్న పోర్షన్ కన్నా దగ్గర 166 టైమ్స్ అప్లై చేశారు. అంటే 1 ఆఫర్ ఉంటే 166 మంది ఆఫర్ తీసుకున్నారు, అంత ఇచ్చారనమాట. అండ్ మీరు చూసుకుంటే నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ హెచ్ఎన్ఐస్ అంటాము కొంచెం, వాళ్ళు కూడా 22 టైమ్స్ వాళ్ళకి ఇచ్చిన పోర్షన్ కన్నా. అండ్ ఈవెన్ రీటైల్ ఇన్వెస్టర్స్ కూడా 3.5 టైమ్స్ 3.5 టైమ్స్ ఇన్వెస్ట్ అంటే సబ్స్క్రైబ్ అయింది. సో ఆన్ ద హోల్ తీసుకుంటే 54 షేర్కి 54 షేర్లకు అప్లికేషన్స్ వచ్చాయి. దగ్గర 4 లక్షల కోట్ల మనీ ఈ ఐపీఓ సబ్స్క్రిప్షన్లో బ్లాక్ అయింది. అంటే హ్యూజ్ మనీ. అంటే ఇన్వెస్టర్స్ దగ్గర ఇంట్రెస్ట్, ఇండియాలో డబ్బులు లేవు అనే వాళ్ళు ఎవరైతే అంటారో మార్కెట్లు బాగాలేవు, ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ సీనరీయో బాగాలేదన్న వాళ్ళకి ఒక ఏమంటారు చెంపపెట్టు టైప్ అనమాట. 4 లక్షల కోట్లు ఒక్క ఐపీఓలో మన వాళ్ళు అప్లై చేశారంటే ఎంత డబ్బులు అవైలబుల్ ఉన్నాయో చూసుకోవచ్చు. సో మార్కెట్స్ ఆర్ గుడ్, డబ్బులు ఉన్నాయి, జీడిపి బాగా ఉంది, అందరి దగ్గర ఇన్వెస్టబుల్ సర్ప్లస్ ఉంది. దెన్ కమింగ్ టు వీళ్ళు ఓన్లీ 11,600 కోట్ల సబ్స్క్రిప్షన్కి వస్తే 4 లక్షల కోట్ల వరకు డబ్బులు వచ్చాయి, ఏది అడిగారు. సో దెన్ కమింగ్ టు ఎలా పర్ఫామ్ చేసింది, వీళ్ళు ఆఫర్ చేసింది ప్రైస్ అంతా అయితే లిస్టింగ్ రోజు 1715 దగ్గర డెబ్యూ అయింది. అంటే దగ్గర 550-600 రూపాయలు, 40% ప్లస్ లిస్టింగ్ గెయిన్స్. ఎవరికైనా అమ్ముకోవాలనుకుంటే ఆ రోజు మొదటి రోజు అమ్ముకున్నా కానీ విత్ ఇన్ నో టైం 40% వరకు 40% వరకు డబ్బులు వచ్చాయి. మంచి రిటర్న్స్ కూడా వచ్చాయి. 1700 ప్లస్ దగ్గర ఎన్ఎస్సిలో లిస్ట్ అయింది. నియర్లీ 50% దగ్గర ప్రీమియం యాక్చువల్లీ చూసుకుంటే. ఆ రోజు మొదటి రోజు కూడా 1700 దగ్గర లిస్ట్ అయినా కానీ 1710 దగ్గర 1682 దగ్గర క్లోజ్ అయింది. స్టిల్ ఒక 600 రూపీస్ దగ్గర ఒక్కొక్క షేర్కి లాభం వచ్చింది. అండ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా 1,10,000 కోట్ల క్యాపిటలైజేషన్ డే 1 అటైన్ చేసింది అనమాట. 1,00,000 కోట్లు దాటేసింది మార్కెట్ క్యాపిటలైజేషన్. సో ఈవెన్ దాని ఒరిజినల్ సౌత్ కొరియా పేరెంట్ కంపెనీ ఉంది కదా, దాని వాల్యుయేషన్ కన్నా ఎక్కువగా ఉందన్నమాట. సో ఇండియాలో ఇన్వెస్టర్స్ అంతా మంచి కంపెనీస్ ఉంటే అంత మంచి వాల్యుయేషన్స్ ఇస్తూ ఉన్నారు, ప్రైస్ టు ఎర్నింగ్ చాలా మంచి రేషియోస్ ఇస్తూ ఉన్నారు. వాటి ఒరిజినల్ పేరెంట్ కంపెనీ కన్నా కూడా వాల్యుయేషన్ ఎక్కువగా ఉంది ఇండియన్ కంపెనీ. దెన్ యాజ్ ఐ సెడ్ ఆ తర్వాత కూడా ఇవాళ కూడా ఇంకా స్టిల్ ఇట్ ఈస్ డూయింగ్ 1680-1670 రేంజ్లో ఉంది. సో ఆన్ ద హోల్ లిస్టింగ్ గెయిన్స్ తీసుకుంటే మాత్రం వండర్ఫుల్. ఈ సంవత్సరం వచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ ఐపీఓ లిస్టింగ్ అంటే ఎల్జీ ఎలక్ట్రానిక్స్. మీకు అంత డబ్బులు 2025లో వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట. సో అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంతవరకు అంతా బాగుంది. ఇన్వెస్టర్స్ ఎవరైతే అమ్మాలనుకున్న వాళ్ళు అమ్మారు, లాభాలు తెచ్చుకున్నారు. బట్ మేజర్ క్వశ్చన్ ఏంటంటే, $1 మిలియన్ క్వశ్చన్ ఇప్పుడు ఏంటంటే, నేను ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా యాజ్ ఎ ఇన్వెస్టర్? నాకు అప్పుడు సబ్స్క్రిప్షన్ అప్పుడు రాలా, ఆర్ నేను నమ్మలేదు, అది ఓవర్ అనుకున్నాను ప్రైస్. ఇప్పుడు ఈ ప్రైస్లో లిస్ట్ అయ్యాక కెన్ ఐ బై అనేది క్వైట్ కామన్గా అందరు అడిగే క్వశ్చన్. మీరు చూసుకుంటే లాట్ ఆఫ్ బ్రోకరేజ్ ఏజెన్సీస్ అందరూ కూడా బై రేటింగే ఇచ్చారు. ఇంకా ఈవెన్ ఎట్ దిస్ 1680-1700 దగ్గర కూడా స్టిల్ ఐసిఐసిఐ సెక్యూరిటీస్ కానీ నొమూరా కానీ క్వైట్ అ ఫ్యూ ఆఫ్ దెమ్ ఇంకా బై రేటింగ్ ఇచ్చి 1800-1900 టార్గెట్ ప్రైస్ అనేది ఈ కంపెనీకి ఇచ్చారు. ఎస్పెషల్లీ రీజన్ ఏంటంటే జిఎస్టీ తగ్గడం వల్ల వైట్ గూడ్స్ సేల్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి, టీవీల సేల్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి, ఫ్రిడ్జ్ల సేల్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి, వాషింగ్ మిషన్ సేల్స్ పెరిగే అవకాశం, ఎందుకంటే జిఎస్టీ తగ్గింది. అండ్
అనదర్ థింగ్, దివాళీ ఈజ్ ద టైమ్, దసరా దివాళీ ఈజ్ ద టైమ్ వేర్ సో ఈ దివాళీ టయానికి అంటే Q2 దసరా ఆల్రెడీ క్యాప్చర్ చేసింది, దివాళీ సేల్స్ అంతా కూడా Q3 క్యాప్చర్ చేస్తుంది. సో ఎవరైతే మీడియం టు లాంగ్ టర్మ్ ఉన్నా ఇప్పుడు చేసినా ఇది మంచిగా గోయింగ్ ఫార్వర్డ్ పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. బికాస్ మనం అనుకున్నట్టు GST యొక్క తగ్గిన ఎఫెక్ట్ ఇట్ విల్ షో ఒక నెక్స్ట్ 1.5 year వరకు పనిచేస్తుంది. నెక్స్ట్ 5 to 6 years క్వార్టర్స్లో కూడా దీన్ని ఫలితాలు రావచ్చు అనుకున్నప్పుడు అలాంటి బెనిఫిట్ అయ్యే ఒక స్టాక్ LG ఎలక్ట్రానిక్స్ అనమాట. సో అందుకోసమే క్వైట్ అ ఫ్యూ ఏజెన్సీస్ కూడా మెజారిటీ ఆఫ్ దెమ్ యాక్చువల్లీ మనకి బై రేటింగ్ ఇచ్చాయి. సో ఎవరికైతే వ్యూ షార్ట్ టర్మ్ కోసం కాకుండా కొంచెం మీడియం టు లాంగ్ టర్మ్ వ్యూ ఉంటుందంటే మాత్రం ఇప్పటికి కూడా, ఎందుకంటే స్ట్రాంగ్ కంపెనీ, స్ట్రాంగ్ బ్రాండ్ రీకాల్ ఉన్న కంపెనీ, మార్కెట్లో మంచి పేరున్న కంపెనీ, వాటి ప్రోడక్ట్స్ కొత్త ప్రోడక్ట్స్ని తీసుకొస్తూ ఉన్న కంపెనీ కాబట్టి యూజువల్లీ ఇట్స్ ఎ కన్జ్యూమర్ ఫోకస్డ్ కంపెనీ కాబట్టి కన్జంప్షన్ డ్రివెన్ పైన ఉంటుంది. మనం ఏంటంటే డొమెస్టిక్ కన్జంప్షన్ పైన డ్రైవ్ అవుతున్న మార్కెట్ మనది. ఆ థీమ్లో ఇది పర్ఫెక్ట్లీ ఫిట్ అవుతుంది. సో అందుకోసం ఈజీగా కొనుక్కోవచ్చు. అండ్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి 14% CAGRతో కంపెనీ గ్రో అవుతుంది ఆల్రెడీ. అండ్ ఫ్యూచర్లో కూడా అది ఇంకా కొంచెం బెటర్గానే క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని, బెటర్గా గ్రో అయ్యే అవకాశాలు ఉన్నాయని కంపెనీ కూడా గైడెన్స్ ఇచ్చింది. సో హోప్ఫుల్లీ ఇది ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో కొంచెం మీడియం టు లాంగ్ టర్మ్ ఉంటే మాత్రం ఎంటర్ అవ్వండి. మరి షార్ట్ టర్మ్ గెయిన్స్ కోసం మాత్రం చెప్పలేము, ఎందుకంటే ఆల్రెడీ 50% దగ్గర లిస్టింగ్ గెయిన్స్ వచ్చేసాయి. సో షార్ట్ టర్మ్ కొంచెం కేర్ఫుల్, బట్ మీడియం టు లాంగ్ టర్మ్ ఇట్స్ అ గుడ్ ఫండమెంటల్స్ ఉన్న స్టాక్, డెట్ ఫ్రీ, అప్పులు ఎక్కువ లేని స్టాక్, అండ్ ర్యాపిడ్ గ్రోత్ ఉంది, మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి, మంచి బ్యాలెన్స్ షీట్ స్ట్రాంగ్గా ఉంది, అండ్ ROCE కానివ్వండి, అంటే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ కానీ రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా వెన్ కంపేర్ టు ఇట్స్ పియర్స్ బెటర్గా ఉంది. అండ్ ఈవెన్ PE రేషియోస్ చూసుకున్న 45-46 దగ్గర ఉంది, వెరాస్ దీని కాంపిటీటర్స్ కొన్ని 70 దగ్గర కూడా అవుతున్నాయి. సో ఆ లెక్కన చూసుకున్న దెర్ ఈస్ ఎ స్టిల్ స్కోప్ ఉంది, అండర్ వాల్యూడ్ వెన్ కంపేర్డ్ టు పియర్స్. సో అందుకోసం ఎవరైనా సరే ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం స్టిల్ ఇట్స్ అ వండర్ఫుల్ స్టాక్. ఇది ఇన్స్పైట్ ఏంటంటే ఆల్రెడీ రికార్డ్ బ్రేకింగ్ డెబ్యూ అయింది మార్కెట్లో, మంచి బ్లాక్ బస్టర్గా లిస్టింగ్ అయింది. స్టిల్ దెర్ ఈజ్ ఎ స్కోప్ ఉన్న స్టాక్ అనమాట. కొన్ని స్టాక్స్ ఏంటంటే పోస్ట్ లిస్టింగ్ స్టీమ్ పోతుంది, స్లో డౌన్ అయిపోతాయి, చాలా చూసాం అట్లా స్టాక్స్. HDB ఫైనాన్షియల్స్ కానీ క్వైట్ అ ఫ్యూ స్టాక్స్ చూసాం ఈ సంవత్సరం లిస్ట్ అయిన స్టాక్స్లో. హోప్ఫుల్లీ ఇది అలా కాకుండా దానికి ఉన్న ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్, ప్రైస్డ్ వెల్ వెన్ కంపేర్డ్ టు పియర్స్, సో మంచిగా పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయండి. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ థ్యాంక్ యూ అండి.